నమస్తే ఎన్టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ దసరా శుభ సందర్భాన ఒక ప్రత్యేకమైన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. మల్టీ టాలెంటెడ్ నటి, డైరెక్టర్, ప్రొడ్యూసర్, పోయెట్, ఇన్ని టాలెంట్స్ కలబోసిన రేణు దేశాయ్ గారు మనతో. నమస్కారం రేణు గారు. నమస్కారం. దసరా శుభాకాంక్షలు. మీకు కూడా, మీకు మీ కుటుంబ సభ్యులకి దసరా శుభాకాంక్షలు. మా ఎన్టీవీ కూడా మీ ఎన్టీవీ కూడా. ఐమ్ ట్రయింగ్ టు, నేను కొంచెం జనాలు హ్యాపీ దివాలి, హ్యాపీ దసరా అంటే అసలు మీరు హ్యాపీ కాకుండా కొంచెం శుభాకాంక్షలు అంటే ఎంత బాగుంటుంది. కానీ అది కొంచెం చిన్న నా కోసం టంగ్ ట్విస్టర్. సో ఐ ట్రై టు సే ఇట్. నో, యాక్చువల్లీ మీ తెలుగు చాలా బాగుంటుంది. నాకు ఇంకా నమ్మకం రావట్లేదు బాగుందని. ఇంకా భయపడి మాట్లాడతాను. అంటే భయపడుతున్నారు కానీ స్పష్టంగా ఉంది, అర్థం అవుతుంది. కంపారిటివ్లీ మనకి నార్త్ సైడ్ నుంచి కావచ్చు, వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి కంపేర్ చేసుకుంటే తెలుగు ఇస్ టూ గుడ్. ఓ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో దసరా హౌ స్పెషల్ ఇట్ ఈస్ టు యూ? ఎందుకంటే మీరు మహారాష్ట్ర, గుజరాతీ అండ్ నార్త్ ఇండియా కల్చర్ చూసి వచ్చారు. అండ్ ఇక్కడ దసరా అనేది పెద్ద పండుగ, మీకు దివాళీ చూస్తే పెద్ద పండుగ. సో ఈ దసరా మీకు ఎట్లా, ఎంత స్పెషల్? కాదు, అక్కడ కూడా దసరా అంటే చాలా పెద్ద పండుగ. మీరు ఎస్పెషలీ కాల్కటా వైపు చూస్తే there the Devi is celebrated more. Durga Devi, Navratri ends in Dasara ani. So ikkada most of the time north and south nenu ekku chusanante it's more based on Ravanasur. Ram killed Ravana and thus it became Dasara. But for me it is more about Durga Devi killing Mahishasur. So for me I feel Dasara is more important in that context. Yes, Ravana Vad was equally important, but a Durga Devi coming and killing Mahishasur and then she becoming Mahishasur Mardini, naku point aa context lo for me Dasara is a very important festival anachu or occasion. And coming to celebration, ఎట్లా అంటే డిఫరెంట్గా ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? అంటే ఇక్కడ వస్తే బతుకమ్మ ఉంటుంది మాకు, తర్వాత దసరా సెలబ్రేట్ చేసుకుంటాం, యూజువల్గా ఇంట్లో ఫుడ్ అదంతా ఉంటుంది. సో మీరు ఎట్లా? For us it is all about Garba and Dandiya and Navratri Vratam and fasting, Navratri fasting and all the 9 different days, different the Devi forms are worshipped. Like I think yesterday was Kalratri, dan mundu vere Devi, the 9 days of culminating today into Dasara. So ikkada batukama unte akkada we will have the garbas and dandiya, adi chala idi untundi. And especially I think Calcutta, it's like for them I think Dasara is the most important. The Navratra is very important for Bengal. So they take Devi worship to another level over there. చాలా ప్రతి ఇక్కడ వినాయకుడు ఎట్లా చేస్తామో అక్కడ దేవి చాలా గ్రాండ్ ఉంటుంది, చాలా గ్రాండ్ గా చేస్తారు. మస్ట్ అది అంతే. కమింగ్ టు కరోనా, ఈ టైం వచ్చేటప్పటికి పండుగలన్నీ కూడా మనం మిస్ చేస్తూ వస్తాం. సో డిడ్ యు మిస్? I think Ganpati was very I think this is the first Ganpati of my 39 years ki బయట వెళ్ళటం, ఆ రోడ్ మీద ఆ ప్రొసెషన్, పుణే అంటే అసలు కంప్లీట్ సైలెన్స్. అండ్ దసరా ఐ థింక్ ఈ రోజు కొంచెం జనాలు రిలాక్స్గా ఉన్నారు. We also had my poster launch, so now people are slowly I think getting normalized. So I think Dasara, yes, అంత గ్రాండ్గా లేదు కానీ ఈరోజు బాగానే అనిపించింది, కొంచెం ఫెస్టివల్ లాగా ఫీలింగ్ ఉంది ఈరోజు. మీ ఇంట్లో ఎలా ఉంటుంది అంటే మీరు నార్త్ కల్చర్ చూసి వచ్చారు అండ్ ఇక్కడ కూడా చాలా టైం నుంచి ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఒక ఫ్యూజన్ ఉంటుందా మీ ఇంట్లో? ఫుల్ ఫ్యూజన్ ఉంటుంది. జస్ట్ నాట్ నార్త్. మై మదర్ ఈజ్ అ శర్మ, షీ ఇస్ అ మార్వాడి. మై ఫాదర్ ఈజ్ అ దేశాయ్, ఈజ్ అ గుజరాతీ. And I'm born and brought up in Pune, which is hardcore, the heart of Maharashtrian culture. Marathi, more of Brahmin. Pune is more of the Brahmanical Peshwas and all that. Culture ganbartundi Pune lo, Maharashtra. And then I got married when I was 19 and I came to Hyderabad in Telugu. So for me, in my head, I'm like, I'm a true Indian. Naku idi important, adi important, itla celebrate cheyali, atla itlane undali, atla kaadu. For me, a festival, literally నేను నార్త్ సౌత్ సెలబ్రేట్ చేస్తాను. ఈవెన్ దివాలి ఆల్సో ఫర్ మీ ఇట్ ఈస్, ఫర్ యూ గైజ్ as I said, దసరా ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఫర్ అస్ దివాలి ఇస్ వెరీ ఇంపార్టెంట్. సంక్రాంతి మీకు చాలా ఇంపార్టెంట్ ఉంది, మనకి అంత సంక్రాంతి అక్కడ ఉండదు ఫర్ మీ ఇన్ నార్త్. బట్ ఫర్ మీ ఇక్కడ వచ్చిన వాళ్ళే సంక్రాంతి అంత ఇంపార్టెంట్ అయిపోయింది, భోగి అని అంతా. సో ఇట్స్ ఆల్ ఫుల్ ఫ్యూజన్. ఇంట్లో పిల్లలు ఏం ఫాలో అవుతారు మరి? అన్ని ఫాలో అవుతారు.
సో దెర్ ఇస్ నో నా సైడ్ నుంచి కొంత వస్తుంది, వాళ్ళ నాన్న సైడ్ నుంచి కొంత వస్తుంది. సో దే ఆర్ యూస్ టు ఆల్ పండగస్ నో. ఇంత తెలుగు ఇంత బాగా ఎలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? వాట్ ఇస్ ద సీక్రెట్? బాగా మాట్లాడలేదు, నేను ట్రై బాగా చేస్తాను. మాట్లాడుతున్నారు. మాట్లాడుతానే ఉంటాను కదా కొంచెం కొంచెం, సో కొంచెం అలవాటు ఉంది. మధ్యలో కొంచెం పోయింది అలవాటు. బట్ కాన్షియస్ ఎఫర్ట్ ఏమైనా ఉందా? లైక్ తెలుగు సినిమా చూడటం, పాటలు వింటాం, ఫ్రెండ్స్తో తెలుగులో మాట్లాడటం, మీ ఇంటర్వ్యూస్ తెలుగులో చేయటం, So, అంతే. అక్కడ వరకు కొంచెం అలవాటు ఉంది. సో కమింగ్ టు మీరు వెబ్ సిరీస్ స్టార్ట్ చేశారు. సో ఎక్కడి వరకు వచ్చింది? ఏంటి ఆ జానర్ ఏంటి? వెబ్ సిరీస్ మళ్ళీ తెర మీద చూడబోతున్నాం దేశాన్ని. సో వెబ్ సిరీస్ వీ నేమ్డ్ ఇట్ ఆద్య. అందరు అనుకుంటున్నారు ఇది నా ఐడియా. అది నా ఐడియా కాదు. ప్రొడ్యూసర్ గారు అడిగారు ఒకరోజు ఫోన్ చేసి. 1 month నుంచి డిస్కషన్ జరుగుతుంది. వాట్ టు నేమ్ ఇట్, ఏంటి పేరు పెట్టాలి. ఇట్ ఈస్ అబౌట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ విమెన్, ఇట్ ఈస్ అబౌట్ శక్తి. సో డిఫరెంట్ నేమ్స్ గెటింగ్ డిస్కస్. నేను డైరెక్టర్ అందరూ మాట్లాడుతున్నారు. ఒకరోజు డిఎస్ రావు గారు ఫోన్ చేసి, అమ్మ ఒక ఐడియా ఉంది కొంచెం చెప్తున్నా. సార్ చెప్పండి సార్ అంటే, మనము ఈ వెబ్ సిరీస్కి ఆద్య అని పేరు పెట్టేస్తే ఎలా ఉంటుంది. ఫర్ మీ ఫర్ అ సెకండ్ ఇట్ వాజ్ వెరీ వియర్డ్, బికాస్ ఫర్ మీ ఆద్య అంటే నా కూతురు కదా. ఆ టైటిల్, వెబ్ సిరీస్ టైటిల్, ఐ కుడెంట్ రిలేట్ టు ఇట్. దాన్ని నేను ఆలోచించుకున్నాను, నేను ఆద్య ఎందుకు పెట్టుకున్నాను, నా కూతురు పేరు ఎందుకు పెట్టుకున్నా అంటే ఆదిశక్తి. ఆదిశక్తి అంటే మహాసరస్వతి దాంట్లో ఉండాలి, మహాలక్ష్మి, మహాకాళి, అన్ని గుణాలు ఉండి ఒక వ్యక్తి అని ఆద్య. సో ఈ వెబ్ సిరీస్ అలానే ఉంది కదా. వాట్ వీఆర్ ట్రయింగ్ టు టెల్ ద విమెన్ అవుట్ దేర్, వాట్ వీఆర్ ట్రయింగ్ టు టెల్ ద గర్ల్స్ అవుట్ దేర్. సో సెట్ సో డన్, లెట్స్ నేమ్ ఇట్ ఆద్య అని. సో ఇట్ ఈస్ ద క్రెడిట్ ఆల్ గోస్ టు ద ప్రొడ్యూసర్. ఉమెన్ పవర్ కి సంబంధించి ఇది ఆద్య అనే వెబ్ సిరీస్. ఉమెన్ పవర్ కాకుండా we are dealing with a very serious issue in it, okay, which is a very relevant ee roz jarige issue. So yes, it is about women, but it is not a feminist about ala. It is, this web series is both for men and women. Okay, it is a crime thriller. First it is that also just oka vachi lecture laga undakodu, wholesome entertainer undali kada. 12 episodes meeru కూర్చొని that's the success formula actually. Yeah, మెసేజ్ తీసుకెళ్ళడానికి. సో ఒక మంచి స్టోరీ చెప్తూ ఒక మై క్యారెక్టర్, షీఈ్ ద CEO ఆఫ్ స్టార్ట్అప్. తన ద్వారా తను ఎలా ఇన్వాల్వ్ అయిపోయింది, తన ద్వారా ఎలా స్టోరీ అన్ఫోల్డ్ అయిపోయింది, అండ్ వాట్ ఈస్ ద స్టోరీ అలా. సో ఎవరిది ఇనిషియేషన్ ఇది? అంటే చాలా కాలం తర్వాత స్క్రీన్ మీదకి వస్తున్నారు మీరు అప్రోచ్ అయ్యారా, మిమ్మల్ని వాళ్ళు అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అయినప్పుడు హౌ వాజ్ యూ రెస్పాండెడ్? వాళ్ళే అప్రోచ్ అయిపోయారు. నేను చాలా ఇంటర్వ్యూస్లో ఇంతకు ముందు కూడా చెప్పాను, నాకు ప్రొడక్షన్, డైరెక్షన్ అండ్ రోల్ కలిసి వస్తే నేను చేస్తాను. నాకు యాక్టింగ్ చేయకూడదు అని అట్లా నేను అట్లా ఏంటంటారంటే రూల్ పెట్టుకోలేదు. ఎస్, ఐఎమ్ అ రైటర్ అండ్ డైరెక్టర్ ఫస్ట్ primarily. Given a choice today, do I want to direct a film or act in a film? I'll say I want to direct a film. That is 100% clear. దాంట్లో ఏమీ లేదు. బట్ ఏమైందంటే ఈ నా రైతుల సినిమా డైరెక్షన్ స్టార్ట్ చేశాను. ఫిబ్రవరిలో 2 days షూట్ చేశారు. అండ్ చేసిన తర్వాత మే ఇస్ ద మెయిన్ స్కెడ్యూల్. ఎండ ఉండాలి, చాలా డ్రై ఉండాలి, రైతులకు సంబంధించిన ఫీలింగ్ ఉండాలంటే కరోనా లాక్డౌన్ అయిపోయింది. ఈ మే లేదంటే నెక్స్ట్ మే. వీ కెనాట్ షూట్ ఇన్ రెయిన్స్, వీ కెనాట్ షూట్. అక్టోబర్ టైంలో మంచి పంట ఉంటుంది, నవంబర్లో పంట ఉంటుంది, డిసెంబర్, జనవరి, సంక్రాంతి టైంలో కూడా ఇట్స్ వెరీ నైస్ అండ్ గ్రీన్. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు షూట్. యాజ్ ఎ డైరెక్టర్ ఇట్ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు బీ వెరీ పేషెంట్, ఐ హ్యావ్ టు వెయిట్ టిల్ మే. ఇంకా వేరే దారి లేదు. సో ఖాళీ ఉన్నాను కదా. సో ఈ రోల్ వచ్చింది, వాళ్ళు నాకు నరేట్ చేశారు, నాకు చాలా నచ్చింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా కూడా ఎవరైనా రాయొచ్చా, ఇంత మంచి ఎంటర్టైనింగ్ వేలో ఇంత ఇంపార్టెంట్ ఇష్యూని కూడా మనం ప్రజెంట్ చేయొచ్చా అని. సో వాళ్ళు అప్రోచ్ అయిపోయారు, నాకు నరేషన్ ఇచ్చారు, నాకు నచ్చింది. అండ్ టుడే ఎలా జరుగుతుంది షూట్? అంటే కరోనా టైం అనేది, అంటే మీరు ఇప్పుడు చాలా కాలం క్రితం షూట్ చేశారు, డైరెక్ట్గా ఫీల్డ్లోకి వెళ్ళి మేకప్ వేసుకొని చేశారు. ఇప్పుడు కరోనా తర్వాత చేస్తున్నారు, కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా డిఫరెంట్. సో ఇంకా వెబ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. వెబ్ సిరీస్ నెక్స్ట్ మంత్ నవంబర్ నుంచి ఉంది. కానీ నేను ఇంకొక ఛానల్ కోసం యాడ్స్ చేశాను, జీటీవీ కోసం. అప్పుడు ఇట్ వాస్ సో వియర్డ్ బికాజ్ అందరూ
అవుట్ యూనిఫామ్లో ఉన్నారు. ఐమ్ లైక్ మనం ఏదో సర్జరీకి వచ్చారా షూటింగ్కి వచ్చారా ఏమి అర్థం అవ్వట్లేదు. ఎవరు మాస్క్ పెట్టుకుని ఉంటారు, గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం అయిపోతుంది. చెప్తారు ఐమ్ లైక్ హూస్ దిస్ పర్సన్, ఐ డోంట్ నో. సో ఇట్ వాజ్, అండ్ చాలా టెన్షన్ ఉంటుంది. ముందు ఏంటి షూటింగ్ అంటే వెళ్ళాలి, మేకప్ చేయాలి, లేదంటే షార్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు కాన్స్టెంట్ వాళ్ళు గంట సేపులో వచ్చి దే విల్ టేక్ యువర్ టెంపరేచర్, దే విల్ రైట్ డౌన్ యువర్ నేమ్. ఇట్ హెస్ బికమ్ సో సైంటిఫిక్. సో ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ షూటింగ్ ఇన్ కరోనా. మామూలుగా షూటింగ్ అంటేనే హెక్టిక్ ఉంటుంది, చాలా హెక్టిక్. దాంట్లో ఈ యాడప్స్ అంటే ఇంకా హెక్టిక్ అండ్ స్ట్రెస్ కి మనకి వస్తుందా, నాకు వచ్చి నేను నా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తున్నానా, షూటింగ్ చేయాలా, షూటింగ్ చేయకూడదా, ఎన్ని రోజు పని ఆపేసి కూర్చోవాలా ఇంట్లో. సో the corona is just, I think you just have to have a very positive outlook and be careful. ఇప్పుడు మనం దూరం ఉన్నారు కాబట్టి నేను మాస్క్ తీసాను, అదర్వైజ్ ఐఎమ్ కీపింగ్ మై మాస్క్ ఆన్. అండ్ షూటింగ్ టైంలో కూడా ఐఎమ్ టెలింగ్ ఎవ్రీవన్ ప్లీజ్ వేర్ యువర్ మాస్క్. నేను వేసుకోవడం కుదరదు బికాజ్ ఐ హ్యావ్ టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. యాక్టర్స్ కి అది కుదరదు. సో దాట్ ఈస్ ద ఓన్లీ మైనస్ పాయింట్ ఆఫ్ కరోనా. భయం వేస్తుందా? ఇంట్లో పిల్లలు ఉంటారు, మీరు వెళ్ళాలి. చాలా భయం వేస్తుంది. సో జీటీవీ షూట్ చేసేటప్పుడు ఒక 10 days పిల్లల్ని వాళ్ళ నాన్న ఇంటికి పంపించాను నేను. నా దగ్గర నుంచి ఒక 10 days దూరం ఉండి. వెబ్ సిరీస్ అంటే కంటిన్యూ ఉంటుంది తెలీదు నాకు. ఇంకా వీ వర్ హోపింగ్ కి అక్టోబర్ వరకు వ్యాక్సిన్ లేదండి, సంవత్సరం పడుతుంది. ఐ నో దట్ వాజ్ అ హోప్. ఇప్పుడు చూద్దాం ఎలా చేయాలి. కొంచెం భయం ఉంది, బట్ వీల్ హ్యావ్ టు ఫిగర్ అ వే అవుట్ ఆఫ్ ఇట్. ఐ హ్యావ్ టు కీప్ మై సెల్ఫ్ ఇన్ ఐసోలేషన్. ఇంటికి వెళ్తే కూడా నేను డైరెక్ట్ డోర్ నుంచి రూమ్ వెళ్ళిపోవాలి, మళ్ళీ దూరం నుంచి హయాలో చూడ. ఇంకా సంథింగ్ వీ హ్యావ్ టు వర్క్అవుట్ అ మషీనరీ. మన ఒక సిచ్యువేషన్లో ఉన్నారు, ఎంటైర్ లైఫ్ ఈస్ గెటింగ్ చేంజ్డ్ అరౌండ్ ఇట్. సో దిస్ ఇస్ ఆల్సో షూటింగ్ చేయకుండా ఎన్ని రోజు ఇంట్లో కూర్చుందాం అట్లా అయిపోయింది. అట్ సమ్ పాయింట్ వీ హ్యావ్ టు స్టెప్ అవుట్ అండ్ వీ హ్యావ్ టు టేక్ ద రిస్క్. సో కమింగ్ టు రైతుల సినిమాకి సంబంధించి ఏంటి, ఎందుకు రైతుల మీద కాన్సన్ట్రేట్ ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఏంటి రేణుదేశాయ్ అవుట్ ఆఫ్ నోవేర్ రైతుల దగ్గరికి ఎందుకు వెళ్ళారు, అసలు ఆ కన్సర్న్ ఏంటి అనేది ఉంటుంది. నోవేర్ ఇస్ బికాస్ యూ డోంట్ నో మీ సిన్స్ చైల్డ్హుడ్. మై పేరెంట్స్ హ్యాడ్ అ ఫార్మ్, 25-acre ఫార్మ్ పూనా దగ్గరే. నేను పుట్టి పెరిగాను ఒక ఫామ్లో. పూనాలో ఇల్లు ఉండేది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎవర్ అట్ ద ఫార్మ్. మై మదర్ అండ్ మై ఫాదర్ ఆర్ ప్రాపర్, ఈవెన్ దో దే ఆర్ బిజినెస్ పీపుల్, బట్ పంట ఏంటంటే వరి అంటారు నా, వరి పంట, గోధుమ. నాకు తెలుసు అక్కడ నీళ్ళు కూర్చొని వేస్తారు కదా, నేను చేసాను చిన్నప్పుడు. నాటడం నాకు తెలుసు. నాకు 2 ఎద్దులు ఉండేది, కుక్కలాగానే. 2 ఎద్దులు నేను 2 ఎద్దులు అన్నా, మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయండి. 2 ఎద్దులు ఉండేది. ఇద్దరిని నేను ఒక కుక్కలాగా ఐ షుడ్ టేక్ దెమ్ ఫర్ వాటర్. సో అండ్ ఈ ఫామ్లో ఆల్మోస్ట్ 50 కూలీ వాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళు నా మమ్మీతో మాట్లాడప్పుడు నాకు పదాలు గుర్తున్నాయి. ఈ కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు ఉన్నాయి. నేను వాళ్ళ కష్టాలు చూసేది. వాళ్ళు పిల్లలకి ఒంట్లో బాగాలేదు, డబ్బు లేదు, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సో నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు. ఈ కొత్తగా సడన్గా నేను పెద్ద అయిపోయి అయ్యో రైతుల గురించి ఏదో చేయాలి కాదు, నాకు చిన్నప్పటి నుంచి ఉంది చేయాలి. సిన్స్ ద టైమ్ ఐ వాజ్ అరౌండ్ 15-16 years old. అప్పుడు యాక్టింగ్ స్టార్ట్ చేశాను. చాలా ఎర్లీ ఏజ్లో యాక్టింగ్ స్టార్ట్ చేశాను. యాక్టింగ్తో పాటు వెంటనే పెళ్ళి అయిపోయింది. వెంటనే పిల్లలు అయిపోయారు. సో బ్యాక్ టు బ్యాక్ మై పర్సనల్ లైఫ్ వాజ్ దేర్. ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్ద అయిపోయారు. సో నౌ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ డూయింగ్ అ ఫిల్మ్, ఐమ్ డూయింగ్ అన్ NGO ఆల్సో. నాకు రైతుల గురించే సినిమా జస్ట్ కాదు, నాకు రియల్ లైఫ్లో ఏదో చేయాలని ఉంది. ప్రభుత్వం చేస్తున్నారు కానీ సరిపోవట్లేదు ఇస్ వాట్ ఐ ఫీల్. నేను ఇంకొక టీవీ ఛానల్తో 8 episodes I shot with them. We went entire length and breadth of Andhra Pradesh. I have almost interacted with more than 10,000 farmers. కూర్చొని వాళ్ళ చేతులు పట్టుకొని నేను మాట్లాడే అంత ఆ లెవెల్ వరకు నేను 4 years of my life నేను రీసెర్చ్ చేశాను. సో నేను చేయబోయే సినిమాలో A to Z వాళ్ళ అన్ని ప్రాబ్లమ్స్ నేను కవర్ చేశాను. బట్ టు షో ద పీపుల్ అండ్ ఇన్ ఎంటర్టైనింగ్ వే. అదే మళ్ళీ చేస్తాను కదా, ఒక డాక్యుమెంటరీ లాగా చేస్తే ఎవ్వరు చూడరు. అదే ఒక ఎంటర్టైనింగ్ సినిమా లాగా చేస్తే ఫార్ములా అది యాక్చువల్లీ ఎక్కువ మంది చూస్తారు. టుడే డూ ఐ వాంట్ టు మేక్ అ మూవీ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్. నా కోసం నేను సినిమా చేయాలా, లేదంటే ఆ సినిమా ఒక 10 మంది చూసేటట్లా చేయాలా? సో ఐ సెడ్ నో, ఐ వాంట్ డూ అ కమర్షియల్ ఫిల్మ్ బట్ విత్ ఆల్ ద ఎలిమెంట్స్. ఈరోజు నా పిల్లలకి బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది ఏం తెలుసు? క్యూ మార్ట్ నుంచి వస్తుంది, లేదంటే రత్నదీప్ నుంచి వస్తుంది అలా అనుకుంటారు. వేర్ ఇస్ ద ట్రావెల్ ఆఫ్ దట్ వన్ రైస్ గ్రెయిన్ దట్ యూ ఈట్? How much effort does that take? మన ఎవ్వరు ఏ రైతు చావు తిండి తింటున్నారు మనకి తెలీదు. సో అది కన్వే అయిపోవాలి. అండ్ ఐ వాంట్
ఈ సినిమా నేను ఊరూరు తీసుకెళ్ళి రైతులకి చూపించాలి, చూడండి ఆత్మహత్య చేయొద్దు, ఇంకా వేరే దారి ఉంది, ఇంకా వేరే దారి ఉంది. ఆత్మహత్య అంటే మీరు దొంగలు కాదు, యు ఆర్ నాట్ థీవ్స్. మీరు ఏదో మీకు నీళ్ళు రాలేదు అందుకని మీరు బోరింగ్ కోసం అప్పు తీసుకున్నారు, లేదంటే మీ పంట పోయింది అందుకని మీరు అప్పు తీసుకున్నారంటే దానికోసం మీ ప్రాణాలు మీరు ఇవ్వకూడదు, మీరు ఆత్మహత్య చేయకూడదు అని పర్సనల్గా వెళ్ళి వాళ్ళతో కూర్చొని చెప్పాలి కి లెట్స్ ఫిగర్ అవుట్ అనదర్ వే, యువర్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈరోజు రైతులు ఏంటి మనం ఏం తింటారు, వీ కాంట్ ఈట్ బ్రిక్స్ అండ్ సిమెంట్. సో దాట్ ఈస్ మై పెయిన్ ఆఫ్ రైతు కమ్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, నాట్ ఆఫ్ మై అడల్ట్ లైఫ్. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. మీరు చెప్తుంటే తెలుస్తుంది, సో ఇంత కనెక్ట్ అయి ఉన్నారు అని చెప్పి. చాలా నాకు చాలా ఉంది, వాళ్ళు ఏదో చేయాలని ఉంది నాకు తొందర. అందుకని ఎన్జిఓ ఆల్సో సపోజ్ టు స్టార్ట్ దిస్ ఇయర్. ఈ ఎన్జిఓ ఏంటి, ఏం చేయబోతున్నారు ఎన్జిఓ ద్వారా? ఏదో ఒకటి సమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెల్ప్ ఫర్ దెమ్, సమ్ స్ట్రీమ్ లైనింగ్ ఆఫ్ లోన్స్. కి ఇఫ్ యూఆర్ అట్ యువర్ కంప్లీట్లీ మీరు డెడ్ ఎండ్కి వచ్చారు అండ్ ఆఫ్టర్ దట్ యూ ఓన్లీ థింకింగ్ ఆఫ్ కిలింగ్ యువర్ సెల్ఫ్, టాక్ టు అస్ వన్స్. ఒక్కసారి ఇఫ్ ఐ కెన్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. ఈవెన్ 1 farmer 2 farmers, నేను ఏం పెద్ద విప్లవం వచ్చి అన్ని ఫార్మర్స్ నేను మంచిగా చేస్తాను అంతా నాకు తెలుసు. నా వరకు ఎంత ఉంటే అంత, 1 village 2 villages చేస్తే కూడా చాలు నాకు. దిస్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ క్వశ్చన్. త్రూఅవుట్ ది అంటే పొలిటికల్ సిస్టమ్ మనం చూసినట్లయితే, గవర్నమెంట్ చూసినట్లయితే మనందరికీ తెలుసు మెయిన్ ఫుడ్ సోర్స్ రైతుల నుంచి రావాలి, వాళ్ళు మనకు వెన్నుముక్క అని లిటరల్లీ మనం చెప్పుకుంటాం. బట్ కన్సర్న్ గవర్నమెంట్ చూస్తే మనకి ఆ పరిస్థితి వాళ్ళు చూపిస్తున్నారా, వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో అది ఉందా? వాట్ డిడ్ యూ అబ్జర్వ్? నేను అబ్జర్వ్ చేశాను, బికాస్ నేను చాలా లోపల విలేజెస్ వెళ్ళాను. ఏ అవుతుంది, we all know how our government system works. It is not about one political party. It is the entire system only. Since independence, it has become so complex and complicated. I have to be very careful when I have to use words because you know how it will get used against me. The whole political system is very complex. The main person is sitting somewhere else. His representative in the village is where. The whole trickling down of the information, the whole trickling down of the money system is very different. మన అందరికీ తెలుసు, కానీ ఎవరు చెప్పరు, మాట్లాడరు. మనకి ఎవరిని కదిలించిన ఇదే చెప్తారు, రైతు గొప్ప, అతని నుంచి ఫుడ్ వస్తుంది, అతను మనకు వెన్నుముక అని చెప్తారు. బట్ ప్రాక్టికల్గా చూస్తే అది కనపడట్లేదు, అవ్వట్లేదు. చాలా వరకు ఇంకా చేయగలరు గవర్నమెంట్, బట్ వాళ్ళకి వాళ్ళ రీజన్స్ ఉంటాయి. నేను ఒక ఏరియాకి వెళ్ళాను, ఆ ఎమ్మెల్యేతో నేను పర్సనల్గా మాట్లాడాను. సార్ మీరు ఎందుకు చేయట్లేదు, వాళ్ళు వేరే పార్టీ నుంచి ఉన్నారు, వాళ్ళని ఏదో ఆపుతారు. వాళ్ళ పొలిటికల్ గేమ్స్ మధ్యలో యూనో ద సొల్యూషన్ డజంట్ కమ్ అవుట్ యాజ్ ఇట్స్ సపోజ్ టు కమ్ అవుట్ అండ్ ఇట్ డజంట్ రీచ్ ద ఫార్మర్. బట్ కార్పొరేట్ సొల్యూషన్ అలా జరగదు కదా. This is becoming a political interview. No, I'm just asking in a larger perspective. సొసైటీ పరంగా చూసినా కూడా కంపారిటివ్లీ వీళ్ళకి జరిగినంత ఇది వాళ్ళకి జరగదు, రైట్? I would like to let's keep it to Dasra interview. మీరు నాకు చాలా అలా పెట్టేస్తారు. రైతులు ఎన్జిఓ ఉన్నారు కాబట్టి I'm getting into that. No, I will do the NGO, but as I said, I'm not thinking of very large scale. I'm thinking 1 village, 2 village. I want to adopt the village. చాలు, ఒక అడుగుతోటి స్టార్ట్ చేసి నేను ఏ విలేజ్ లో షూట్ చేస్తున్నాను నాకు ఆ విలేజ్ అడాప్ట్ చేయాలి, అది ప్లాన్స్ ఉన్నాయి. సో అలా చిన్న బేబీ స్టెప్స్ ఐ వాంట్ టు టేక్. దాంట్లో నాకు ఇంకా 10 మంది జాయిన్ అయిపోయి నాకు ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా మంచిగా చేయొచ్చు. అలా రైతుల మీద చాలా సినిమాలు వచ్చినాయి, మనం చూస్తూనే ఉన్నాం. కమర్షియల్గా హిట్ అయిన సినిమాలు ఉన్నాయి, చూడని సినిమాలు కూడా ఉన్నాయి. హౌ డిఫరెంట్ ఈజ్ యువర్ మూవీ? మై మూవీ ఈజ్ డిఫరెంట్. ఇట్ ఈస్ అ చిల్డ్రన్స్ ఫిల్మ్, చిన్నపిల్లల సినిమా. అది నేను 7 మందిని తీసుకొని ఏ పొందుతుంది, రైతుల ఆత్మహత్య. ఇట్స్ ఆల్రెడీ వెరీ సీరియస్ టాపిక్. మళ్ళీ ఒక అడల్ట్ యాక్టర్ని పెట్టేస్తే మళ్ళీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చాలా సీరియస్ అయిపోతుంది. అదే సిచ్యువేషన్ మన చిన్నపిల్లల పాయింట్ ఆఫ్ నుంచి పెట్టేస్తే దే లుక్ అట్ వరల్డ్ డిఫరెంట్లీ. వాళ్ళు చూసే విధానం చాలా డిఫరెంట్ ఉంటుంది. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను సినిమా చేస్తున్నాను. చిన్నపిల్లలు, రైతుల బిడ్డలు, ఫ్రమ్ దే పాయింట్ ఆఫ్ వ్యూ ఐమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. కి హౌ దే పర్సీవ్, మనం ఏం తప్పు చేశారు, వై ఆర్ వి సపోజ్ టు స్టార్వ్ అండ్ డై. మై ఫాదర్ ఇస్ అ ఫార్మర్. The first person who should get food is me. And we are only dying of starvation. So this complex psychological trauma that they're going to be going through. రైట్. ఈ సీరియస్ టాపిక్ నుంచి కొంచెం బయటకు వద్దాం. ఓటీటీ. సో మీరు వెబ్ సిరీస్ చేస్తూ ఉన్నారు, ఫ్యూచర్ కూడా చాలా మంది వెబ్ సిరీస్కి ఆప్ట్ అవుతూ ఉన్నారు. ఈవెన్ పెద్ద స్టార్స్ మూవీస్ కూడా ఓటీటీలో రిలీజ్. మీ ఒపీనియన్ ఏంటి? వాట్ ఈస్ ఇట్స్ గోయింగ్ టు బీ? ఓటీటీ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు?
OTT is the future as of now. And with this unexpected corona's thing happening, who thought that big films will get released on OTT directly? Theaters బంద్ అయిపోతాయి. మనకి ఎవరైనా లాస్ట్ ఇయర్ ఈ టైంలో చెప్పుంటే కి నెక్స్ట్ ఇయర్ మీకు థియేటర్స్ ఉండవు అంటే పీపుల్ వుడ్ హావ్ థాట్ యూ గైస్ ఆర్ మ్యాడ్. సో దిస్ ఈస్ సంథింగ్ దట్ కమ్స్ స్ట్రేట్ ఇన్ టు యువర్ ఫోన్. లైక్ ఐ కెన్ బి సిట్టింగ్ ఎనీవేర్ అండ్ వాచింగ్ అ ఫిల్మ్. ముందు అంటే ఎలా అంటే కంపల్సరీ థియేటర్కి వెళ్ళాలి, కంపల్సరీ థియేటర్లోనే సినిమా చూడాలి. అప్పుడు ఒక 3 months తర్వాత అది సాటిలైట్ రైట్స్ తీసుకొని టీవీలో వస్తే టీవీలోనే చూడాలి. నా కంఫర్ట్లో నేను ఎక్కడ కూర్చొని ఒక సినిమా చూడొచ్చు, ఒక కంటెంట్, ఒక గుడ్ క్వాలిటీ కంటెంట్ చూడొచ్చు. ఇట్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ OTT. సో ఎస్, OTT ఇస్ ద ఫ్యూచర్. యూ కెన్ నాట్ డినై ఇట్. Absolutely. In fact, I feel it will, and with the easy access to internet and internet getting cheaper, that is also important thing. Internet has become so cheap now. అంత చీప్ లేకపోతే ఇంత డేటా చూడలేరు. Ante. So yes, OTT is the future now. 100%. అండ్ టాలెంట్ పరంగా చూస్తే అంటే ఇప్పుడు ఒక మెయిన్ స్ట్రీమ్ మూవీ మేకింగ్లోకి వెళ్తే టాలెంట్ అనేది కొంచెం ఫిల్టర్ అవుతుంది. Yep. బట్ ఓటీటీలోకి వచ్చినట్లయితే వాస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. Absolutely. సో ఆ పర్స్పెక్టివ్లో ఎట్లా చూడొచ్చు దీన్ని? That's what, see, now what happens is in the OTT, the story that I'm doing, అదే సినిమాలో వచ్చేయాలంటే 2.5 hours అయిపోవాలి. 2.5 hours అయిపోవాలంటే మెయిన్ దాని మీద ఫోకస్ చేసేసి మెయిన్ తీసేసి అయిపోవాలి. OTT వచ్చేసరికి 12 episodes వచ్చేసరికి వీ హ్యావ్ సో మెనీ ట్రాక్స్. ఈ క్యారెక్టర్ ట్రాక్, ఆ క్యారెక్టర్ ట్రాక్, సో దోస్ యాక్టర్స్ గెట్ ఛాన్స్ టు పర్ఫార్మ్. They get a platform to showcase their talent. Otherwise, ఒక 2.5 hour సినిమాలో might be imagine there's a police officer role. He will have 2 or 3 scenes. అది OTT అంటే ఒక ఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది ఆ క్యారెక్టర్కి. సో he can show his talent. So yes, definitely. So OTT gives a more scope for an actor to show his or her performance. అండ్ వన్ పాయింట్ ఈస్ దేర్, ఇప్పుడు ఈ ఓటీటీ వచ్చిన తర్వాత ఈ స్టార్డమ్ అనేది పోయి స్టార్డమ్ అనేది పోయి యాక్టర్స్ మాత్రమే ఉంటారు, పర్ఫార్మెన్స్ మాత్రమే ఉంటారు. అలా అంటున్నారు కానీ తెలీదు. See, at the end of the day, I feel stars are stars still. They have Really? certain... కంప్లీట్లీ ఓటీటీకి వచ్చేసిన తర్వాత ఆ హీరోయిక్ ఆ ఇమేజ్ విజిల్స్ చేసే వాళ్ళు ఉండరు, కాగితాలు ఇసరే వాళ్ళు ఉండరు. There is a certain magic of cinema that will never go away. You sit here and you see an Amitabh Bachchan coming on screen, or you see a Rajinikanth coming on screen. That fandom, that craze cannot be replicated in an OTT. ఆ చిన్న స్క్రీన్లో it's sitting there, and you have this entry of Rajinikanth coming up and you go all crazy, or you have Shah Rukh Khan coming up on the screen and you're like you go like that, or a Kajol you see. That will never go. That will have its own place. So see, everything can coexist. It is not compulsory that OTT వస్తే సినిమా పోవాలి, సినిమా ఉంటే OTT ఉండకూడదు. See, like how serials and cinema coexist. సినిమా అని చెప్పను కానీ సినిమా థియేటర్స్ గురించి చెప్పుకోవచ్చు. What would be the future of those theaters? They will be there. They will be 100% there. Because in fact what will happen is, because of OTT thing, there will be a lot of pressure now on cinema people to up their game and come up with better content. Because people are getting it so easy, the good content on their phones. Like I can sit here and watch some web series made in Europe. ఏదో French web series మొన్నే చూసాను, ఎంత బాగుంది ఆ వెబ్ సిరీస్. ఎక్కడ చూసాను నేను, నాట్ ఈవెన్ నార్వే, దే షాట్ వెబ్ సిరీస్ ఇన్ నార్వే. అది చూసాను, ఫుల్ ఐస్లో స్నోలో షూట్ చేసిన వెబ్ సిరీస్. నేను సబ్ టైటిల్స్లో చూసాను. సో I'm getting good quality content now. So globalize అయిపోతుంది మొత్తం. Now it's a huge task on the filmmaker to make sure that they give అంత ఈజీగా సాటిస్ఫై చేయలేరు. Exactly. మంచి క్వాలిటీ కంటెంట్ చూపించాలని. సో ఐ థింక్ దిస్ హోల్ ప్రెషర్ ఆఫ్ OTT will make the film world, the quality much better. కొంచెం they'll have to pull up their socks and like we have to do better. రైట్. ఒకసారి మీ లైఫ్ విషయానికి వద్దాం. చాలా స్ట్రగుల్ అనుభవించి, చాలా ఒక మీ టాటూ కూడా చెప్తుంది స్థిత ప్రజ్ఞ. Did you achieve that so far ఇప్పటి వరకు? No. Sthita Prajna is it's a journey. It is not Sthita Prajna is not a destination. It's a journey. అది చేస్తానే ఉండాలి. రోజుకి ఆ రోజు ఉంటుంది. సుఖ దుఃఖంలో సమాంతర ఉండాలి. Like today my title got released. I've signed a web series. So I'm not going all crazy about it. ఉంది మంచిది. రేపు లేకపోయినా మంచిది. 1 month into shooting, producer garu says అరే మేడం గారు కొంచెం డబ్బు అయిపోయింది, we are not able to do it. సరే మంచిది. ఆ లెవెల్ ఇట్స్ అన్ ఆన్గోయింగ్ జర్నీ. ఏం చెప్తారు మీరు, అంటే ఒక లైఫ్ని చాలా, అంటే లైఫ్లో చాలా వీక్గా ఫీల్ అయ్యే మూమెంట్స్ ఉంటాయి. నో పీపుల్ చాలా మంది సూసైడ్ అటెంప్ట్స్ సిమ్టమ్స్ వస్తాయి, అండ్ కొంతమంది దానికి సూసైడ్ కూడా చేసుకుంటారు. ఆ మూమెంట్స్లో ఎట్లా హౌ షుడ్ దే కమ్ అవుట్ ఆఫ్ ఇట్?
మీ ఫండా ఏంటి? హౌ కెన్ యూ సే, అంటే మీరు ఎందుకంటే ఒక స్ట్రగుల్ చూసి వచ్చున్నారు See, కాబట్టి. I have been into very dark times. I have Oh. been into very, very sad times. It's not, I'm not always like this happy individual. I've had my journey. I have literally, ఒక రెండు చేత్తో ఇట్లా you have to pull yourself out of it. Because we have to realize whatever I am feeling right now, నేను అనుభవించిన దుఃఖాన్ని కానీ, నేను అనుభవించిన సుఖం కానీ ఈ బాడీలో ఉన్నానందుకనే అనుభవిస్తాను. The minute my soul leaves the body, then there is no emotions. You go on a soul level. Oh. సో అది అనుభవించాలంటే కూడా ఎలాగైనా పోవాలి కదా. హౌ మచ్ విల్ యూ లివ్, యూ టెల్ మీ? 100 years, 110 years, దానికన్నా డౌట్. 100 years కూడా ఫుల్లెస్ట్ ఇప్పుడు కష్టం. worst situation, 110 years, 112 years, 115 years. There is a end. There is a certain end any which ways to this body. This body is We are not mortals, permanent. right? We are mortal. We are మనం అమరేం కాదు. So you are going to die. So live it out now. There is a reason that you are born in this body. There is a reason you are experiencing pain. There is a reason you are experiencing happiness. There is a reason you are experiencing the emotions. So live it out. What happens is when you don't have a very strong foundation of spirituality, when you don't have a very strong foundation of philosophy, to understand and process sorrow is very difficult. అది చాలా కష్టం. ఆ మూమెంట్లో ఇంతే లైఫ్, ఇంకా నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతేనే ఈ దుఃఖం ఆగిపోతుంది, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాను, లవ్లో ఫెయిల్ అయిపోయాను, ఆ థాట్ వచ్చేస్తుంది. సో ఆ టైంలో నో, ఐఎమ్ ఎనీ విచ్ వేస్ ఐఎమ్ గోయింగ్ టు డై, ఐఎమ్ మార్టల్, and there's a reason that I'm supposed to experience this. And even in the darkest of your times, there is always some reason for gratitude. Might be you have very good parents, might be you have very good friends, might be that day just the day is good. So you have to search for gratitude. కృతజ్ఞ అందుకనే చాలా ఇంపార్టెంట్ గుణం అది. ఉన్నదానికే కృతజ్ఞ ఉంటేనే మీకు ఆ డార్క్నెస్ నుంచి you'll be able to come out of your suicidal thoughts, or you'll be able to deal with your depression better. I'm not saying just like that. Depression is not a joke. It is a very serious issue. It is a very real topic. Adi, it's not in your mind. Depression is very real, but you have to choose. We always have a choice. I always say the difference between humans and animals is we always have a choice. పశువులకి మన మధ్యలో తేడా ఏంటి? మనకి చాయిస్ ఉంది. సో I can choose to look at the positive rather look at the negative. See, if I look at the negative, అందరి లైఫ్లో గోలా ఉంది, ఒక్క లైఫ్ ఇక్కడ లేదు. ఐ కెన్ పాయింట్ ఇట్లా మాటికి పేరుకి ప్రతి వ్యక్తి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్క లైఫ్ సంపూర్ణంగా ఇది 100% పర్ఫెక్ట్ లైఫ్. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ద రిచెస్ట్ మ్యాన్ టుడే ఇన్ ద వరల్డ్, it is not possible that he has the best life. So try in your existing life, try to find out whatever gives you happiness and try to hang on to that, and just one day at a time, ఒక అడుగు తీసుకెళ్ళి you will come out of your darkness is what I feel. And you have to take help of doctors, you have to take help of therapists and medicine and all that. మీ ఇట్లాంటి సందర్భం మీరు ఫేస్ చేశారా? 100%. I'm 39 years old. No, not like that. అంటే అంత డార్కెస్ట్, Yeah, 100%. Yes. Everyone, I've said it openly. I have been into my own. That's why today when I talk about it, నేను ఉట్టినే చెప్పట్లేదు, నేను కూడా దాని నుంచి ఎక్స్పీరియన్స్ చేసి, that's why I can talk about it today. You help yourself or no, ఎవరు హెల్ప్ అని తీసుకున్నారా? First you have to help yourself. First you have to help yourself. మీరు మీకు హెల్ప్ చేస్తేనే మిగతా వాళ్ళు మీకు హెల్ప్ చేయగలరు. And then you take help of doctors and friends and counselors and therapists and yoga and gym, meditation. This is all help at the end of the day. Sitting 5 minutes quietly and doing meditation is also a huge help. సో స్పిరిచువాలిటీ మీకు బాగా హెల్ప్ చేసినట్టుంది. 100%. నేను అందరికీ చెప్తాను. See, there's a huge difference between being spiritual and being religious. I can show you 100 religious human beings. రోజు పొద్దులేసి పూజా పాటలు మంచిగా చేస్తారు, బొట్టు పెట్టుకుంటారు, జీరో స్పిరిచువాలిటీ. సో ఆ టాపిక్ మనకి వద్దు. సో బీయింగ్ స్పిరిచువల్ ఇస్ డిఫరెంట్. బీయింగ్ స్పిరిచువల్ ఇస్ యూర్ ట్రైంగ్ టు కనెక్ట్ విత్ యువర్ మేకర్ అండ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఎందుకు ఈ సృష్టి, ఎందుకు నేనెందుకు దాంట్లో నా రోల్ ఎందుకు, నేను ఎందుకు ఈ పెయిన్, ఈ నిప్పిని నేను ఎందుకు అనుభవించాలి. దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఇస్ స్పిరిచువాలిటీ. అండ్ దెన్ కమ్స్ లిటిల్ బిట్ ఆఫ్ సైకలాజీ.
టు అండర్స్టాండ్ ద హ్యూమన్ బ్రెయిన్, టు అండర్స్టాండ్ కెమికల్స్. బ్యాచిలర్స్లో సైకాలజీ చేస్తున్నారు కాబట్టి అది మీకు బాగా హెల్ప్ అయినట్టుంది. చాలా హెల్ప్ అయింది, చాలా 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 హెల్ప్ అవుతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ why a person is doing, and I keep on reading. అది ఎప్పుడో 20 years ముందు చదివాను, బట్ ఎవ్రీ డే ఐ రీడ్ అబౌట్ ద హ్యూమన్ మైండ్. ద హ్యూమన్ మైండ్ ఫ్యాసినేట్స్ మీ. ఇది కన్సెప్ట్కి నేను ఇది మాట చెప్పిన తర్వాత ఆ వ్యక్తి ఎందుకు ఇట్లా రియాక్ట్ అవుతారు, సో నేను ఎందుకు ఇట్లా రియాక్ట్ అవుతాను. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టడీ. I feel psychology is a subject. Psychology and philosophy is a subject which should be introduced right from school level. అందరికీ అవసరం అది. 7th standard నుంచి 6th standard. ఆ ఫ్రెండ్ నాకు ఎందుకు అబద్ధం చెప్పింది 6th 7th స్టాండర్డ్లో స్టార్ట్ అవుతుంది. అవునంటే ఆ ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్తో కలిసి నా గురించి తప్పు మాట్లాడుతున్నారు. ఆర్ a group of people will rag one child and the child goes into depression. So that's the time you need to have a very strong support of psychology for that child and the parents to understand. I talk like నాకు ఒక లెక్చర్ ప్రొఫెసర్ లాగా అయిపోతాను నేను. నో యాక్చువల్లీ మీరు చెప్పిన పాయింట్ చాలా వాల్యుబుల్ పాయింట్. ఆ టైంలో పిల్లలకి కానీ పేరెంట్స్ కానీ చెప్పిన సైకాలజీ కావచ్చు, ఎగ్జామ్లో తక్కువ మార్క్ వస్తే, ఎగ్జామ్లో తక్కువ మార్క్ వస్తే చిన్న పిల్లలు రేప్స్ కానివ్వండి, చిన్న వయసులో సూసైడ్స్ కానివ్వండి, ఇవన్నీ ఉండవు, చాలా వరకు తగ్గిపోతాయి. చాలా వరకు తగ్గిపోతాయి. 100% తగ్గిపోతాయి. 100% అది ఆగదు, బట్ ఆల్మోస్ట్ 50-60% తగ్గిపోతాయి. 100% తగ్గుతాయి. అదే కదా ఇప్పుడు ఎన్ని చట్టాలు చేసినా ఈ రేపులు కానివ్వండి, మర్డర్స్ కానీ ఆగకపోవడానికి, అమ్మాయిల మీద అకృత్యాలు ఆగకపోవడానికి, it is all here. It is all here. We have to treat like, and you have to treat it from the foundation level, first standard, second standard, ఆ లెవెల్ నుంచి ట్రీట్ చేస్తేనే ఒక మనిషి పెద్ద అయిన తర్వాత అతను వెళ్ళి మన బుద్ధి చెప్పడానికి వెళ్తే వెళ్ళిపోమంటారు. అంటారు మొక్క వంగది మానే వంగదు అని. మొక్కగా ఉన్నప్పుడు లేని పెద్ద. అండ్ వాట్ అబౌట్ లవ్ అంటే ఏంటి రేణు దేశాయికి? అయ్యో, ఎనీ ఫిలాసఫికల్ వే, నేను పర్సనల్గా no, philosophical only, love is such a vast emotion. I always call it, it's an open-ended emotion. It's an extremely open-ended emotion, and దాన్ని డిస్క్రైబ్ చేయాలంటే ఇట్స్ లైక్ యూ ఆస్కింగ్ మీ హౌ డూ యూ డిస్క్రైబ్ గాడ్. ఇట్స్ లైక్ దాట్. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, చాలా చాలా స్ట్రాంగ్ ఎమోషన్ అది. ఇట్ మేక్స్ యూ డూ థింగ్స్. We have seen what people do for each other, not just boyfriend girlfriend love, a mother's love for a son, a friend's love for his or her best friend. So it is love, philosophical way choose, it's a very open-ended emotion, can't put a full stop to it. Conditional love and unconditional love చాలా మంది చెప్తూ ఉంటారు. What do you feel about that? Unconditional love is something that we all aspire for, but very difficult. ఉంటే బాగుంటుంది కి ఆ ఎదురు వ్యక్తి ఎలాగైనా ఉంటే మన ఆ వ్యక్తిని ప్రేమించాలి. యూజువలీ అన్కండిషనల్ లవ్ ఇస్ సీన్ విత్ మదర్స్ టువర్డ్స్ దర్ కిడ్స్. ఎంత నా బాబు ఎంత తప్పు చేసినా పర్లేదు నా బంగారం, అది కొంచెం ఆ లెవెల్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు 2 adults, ఇట్స్ మోస్ట్లీ కండిషనల్. నువ్వు ఇలా ఉంటే నేను ఇట్లా ఉంటాను, అలా ఉంటే నేను ఇట్లా ఉంటాను, నేను ఇలా ఉంటే వెరీ డిఫికల్ట్. సో కమింగ్ టు మూవీస్, ఏంటి రేణు చాలా గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్క్రీన్ మీదకి వస్తున్నారు. ఇది కంటిన్యూ అవుతుందా, లేకపోతే జస్ట్ వాళ్ళు అడిగారు కాబట్టి మీకు ఆస్పిరేషన్ ఉంది కాబట్టి చేస్తున్నారు, దట్స్ ఇట్ అంతేనా? See, completely depends upon the offers I get. అంతే. And my direction. See, ప్రస్తుతానికి ఈ సంవత్సరం కరోనా లేనుంటే ఇప్పుడు I would have been busy in my direction. I would have had to say no to the web series. So అన్ని ఎలిమెంట్స్ కూడా కుదురు రావాలి కదా. ఇది ప్రస్తుతానికి I'm like sitting at home జాబ్లెస్ బికాస్ ఆఫ్ కరోనా. డైరెక్షన్ చేయడం కుదరదు. సో ఖాళీ ఉన్నాను, వచ్చింది ఆఫర్, నచ్చింది చేస్తాను. ఇట్స్ లైక్ దాట్. సో నెక్స్ట్ ఇయర్ కూడా ఆఫ్టర్ ఐ ఫినిష్ మై ఫిల్మ్, ఇఫ్ ఐ హ్యావ్ దెర్స్ అ గ్యాప్ ఆఫ్ సే 30 days బిఫోర్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్ అండ్ సమ్మన్ ఆఫర్స్ మీకు ఒక 10-15 days షూట్ ఉంది, నాకు రోల్ నచ్చితే చేస్తాను. అట్లా చేయాలా చేయకూడదా, ఐ గో విత్ ద ఫ్లో. మీరు జాబ్లెస్ అంటున్నారు కానీ ఒక సింగిల్ మామ్ అనేది జాబ్లెస్ కాదు, ఇట్స్ సూపర్ ఉమెన్. ఇద్దరు కిడ్స్ ని మేనేజ్ చేస్తూ ఒక సింగిల్ మామ్ క్యారీ చేయడం అనేది ఇట్స్ బిగ్ డీల్. ఐ నో 100% it's a big deal. How difficult it is? It's very difficult. I don't even deny it. అస్సలు పెద్ద, it's not difficult. It is very difficult. One teenager, one coming into teenage, అది ఒక వేరే ప్రపంచం. So how did you carry that? How me? ఎలా అంటే ఆ స్ట్రెంగ్త్ కానివ్వండి, యువర్ వర్డ్ షుడ్ బి ఇన్స్పిరేషనల్ సో మెనీ. I just feel be honest with your kids. నేను నా ఫ్రెండ్స్ అందరినీ అదే అంటాను, మన పిల్లలు చాలా తెలివిగా ఉంటారు. వాళ్ళు దే ఆర్ నాట్ క్రేజీ, దే ఆర్ నాట్ స్టూపిడ్. మన చిన్నపిల్లలు అంటే వాళ్ళకేం తెలియదు కదా, చిన్నపిల్లలు అట్లా కాదు. మనం అనుకుంటున్నారు వాళ్ళు చిన్నపిల్లలు,
కానీ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్. సో ఇఫ్ యూ సిట్ అండ్ హ్యావ్ అన్ ఆనెస్ట్ కాన్వర్సేషన్ విత్ దెమ్, నేను వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడుతుంది, అది నాకు ఐస్ క్రీమ్ అడుగుతుంది, నేను ఉట్టి వద్దు అది ఐస్ క్రీమ్ తినొద్దు అంటే వాళ్ళకి అర్థమవుదు. ఎందుకు ఐస్ క్రీమ్ తినకూడదు, ఐస్ క్రీమ్ తింటే నీకు జలుబు వస్తుంది, జలుబు వస్తే హాస్పిటల్ వెళ్ళాల్సి వస్తుంది, హాస్పిటల్ వెళ్తే ఇంజెక్షన్ ఇస్తారు. నిజాయితీ నిజంగా ఇది జరుగుతుంది అని చెప్పేస్తే అప్పుడు నీ కర్మాని వదిలేసి ట్రస్ట్ మీ ద కిడ్స్ విల్ లిసన్ టు యూ. ఇట్స్ సో మచ్ ఈజియర్. నేను ఆల్ మై ఫ్రెండ్స్ అని అందుకే అదే చెప్తాను, మీరు పిల్లల్ని చేయొద్దు అని ఉట్టి చెప్పద్దు, ఎందుకు అది చేయకూడదు అని మంచిగా అర్థమయ్యేలాగా చెప్తే పిల్లలు ఇలా పికప్ చేస్తారు. సో ఇట్ గెట్స్ అ లిటిల్ ఈజియర్ ఫర్ మీ. And thankfully I've been blessed with good kids. Both of them are angels. So కొంచెం ఈజీ అయిపోతుంది. They touch wood, they make single parenting a little easy for me. So ఒక మదర్ ఒక ఫాదర్ రెండు రోల్స్ ప్లే చేయాలి. Did you face any difficulty in that? I think if just playing a mother's roles only you face so much difficulty when you have two kids. So it is that times where one child wants you for the sports day, one child wants you because the child is not well, one child has some homework, one child has some annual day. So it is a little difficult but it's fun. But you also get the love of two parents then, so that is also the ఎంత ఎఫర్ట్ పెడతారు అంత లవ్ కూడా మీకు వస్తుంది. Yeah, my kids love me double than normal kids. So how attached they are to their father? Let's not get into that. వద్దు ఆ టాపిక్ ఇవ్వద్దు. ఇది మన దసరా ఇంటర్వ్యూ, ఎందుకు ఫాదర్స్ డే ఇంటర్వ్యూ కాదు కదా. ఆల్ రైట్. సో రేణు దేశాయ్ ఒక 5-10 years తర్వాత యాక్టర్గా ఉంటారా, డైరెక్టర్గా ఉంటారా, ప్రొడ్యూసర్గా ఉంటారా? ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? డైరెక్షన్, ఎనీ టైమ్ డైరెక్షన్. I'm at my soul I'm a director. The fight is more between a writer or a director. I wish to be known as a great writer, and then I also wish to be known as a great director. So that is a fight. Actor is not a big contender. మంచి రోల్ వస్తే కుదిరితే చేయగలితే సరదాగా చేసుకోవచ్చు. బట్ డైరెక్టర్ రైటర్ అనేది డైరెక్టర్ 100%. I cannot live without making a film. I have to make films. ఎప్పటి నుంచి ఇది అంటే మీరు మోడల్గా స్టార్ట్ చేశారు మీ కెరీర్ని, తర్వాత యాక్టర్గా వచ్చారు, అండ్ తర్వాత బ్యాక్ ఎండ్లో కూడా వర్క్ చేశారు మూవీస్. సో ఎప్పుడు ఈ అంటే నేను డైరెక్షన్ చేయాలి, దిస్ మై కోర్ కాంపిటెన్సీస్ డైరెక్షన్ అనేది మీకు ఎప్పుడు అనిపించింది? ఫస్ట్ డే ఆఫ్ మై షూట్ when I was 16 years old, when I did my Ponds ad. ఇట్లా మంచిగా రెడీ చేసుకొని ఇట్లా కెమెరా ముందు కూర్చోబెట్టాను, ఇట్లా కెమెరాని చూశాను. నాకు ఆ మినిట్ నేను చాలా టాప్ హీరోయిన్ అయిపోవాలి, టాప్ మోడల్ అయిపోవాలి కదా. కెమెరా చూస్తే ఐ వాంట్ టు మేక్ ఫిల్మ్. ఐ డోంట్ నో వాట్ ఇట్ మెంట్. నేను ఇది చేయాలి అదే అనిపించింది. అది ఏంటని అర్థం చేసుకోవడానికి 3-4 years పడింది. when I was an assistant director and I want to make films, I want to be a storyteller. That's how it is. So it was right first day first show. First day I was very clear I want to be a director. మీలో ఒక మంచి పోయిట్ కూడా ఉన్నారు, డీప్ వర్డ్స్ మీ నుంచి వస్తూ ఉంటాయి. ఎప్పుడు అంటే ఇది ఒరే పీరియడ్ అలా వచ్చిందా, లేకపోతే మీకు చిన్నప్పటి నుంచి ఉందా, డెప్త్ అండ్ పెయిన్ నుంచి వచ్చిందా ఇది? ఏమో, see I have been very good with my language చిన్నప్పటి నుంచి. my English has been my core competency అనొచ్చు. with my physics I was a very weird mixture. I used to get very good marks in English, okay, and physics and math. So ఇది రేర్ గా ఉంటుంది, very rare combination. Yes, it's a very rare combination. And writing have been always writing and always writing and always writing. దానికి ఒక స్ట్రక్చర్ ఇవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. బట్ యాజ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నాకు మధ్యలో కొంచెం ఒంట్లో బాగాలేనప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు 2015లో మై ఫ్రెండ్స్ స్టార్టెడ్ చూయింగ్ మై బ్రెయిన్, యూర్ రైటింగ్ సో గుడ్, యూ షుడ్ put it out there. And I'm like, this is something I'm just scribbling. నేను ఏదో స్క్రిబుల్ చేస్తాను. అయితే వాళ్ళకి పిచ్చి పట్టింది, అది స్క్రిబ్లింగ్ కాదు, దీస్ ఆర్ వెరీ గుడ్ పోయమ్స్. ఐమ్ లైక్ నో, దిస్ ఇస్ లైక్ సంథింగ్ ఐమ్ జస్ట్ రిటన్, సరదాగా ఏదో రాస్తాను. అలా ప్రెషర్ పెట్టి నా మీద అది ఇన్స్టాగ్రామ్లో వచ్చి, ట్విట్టర్లో వచ్చి, ఫైనలీ దాని ఒక బుక్ అయిపోయి మీరందరూ చదివి అంటున్నారు చాలా బాగుంది. కానీ నాకు ఇంకా I still can't believe that I can write poetry. I just feel నాకు ఏదో ఫీలింగ్ వస్తుంది, నేను రాసేస్తాను. ఏ కవైనా అంతే కదండి. దానికి అది పోయం ఎలా అయిపోతుంది నాకు తెలీదు. నేను అనుభవించిన ఏదో ఒక ఫీలింగ్ నేను రాసేసి దాన్ని పోయిటరీ అంటున్నారు అంతే. కవికి నార్మల్ మనిషికి అదే తేడా. ఒక మనిషికి ఒక ఫీలింగ్ ఉంటుంది, అతను వర్డ్స్లో పెట్టలేడు, దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేడు. బట్ కవి హీ కెన్ పుట్ లైక్ జస్ట్ లైక్ దట్. I think just having a good vocabulary I think helps. And that heart also.
Yeah, I think I understand the emotion a little differently. Yes, might be. expressing that emotion. And I love writing sorrow. I feel sorrow is a very easy emotion to write. నా పోయిటరీ మీరు చూస్తే ఎక్కువ సాడ్ పోయిటరీ ఎక్కువ ఉంటుంది. మీకు బాగా నచ్చిన ఒక పోయం మీరు రాసింది ఒక కవిత నేను చదవాలి, నాకు గుర్తుండు. మీరు రాసింది మీకే గుర్తుండదు? నాకు అసలు గుర్తుండు. ఐ స్వేర్ ఇప్పుడు రాసి ఇట్లా పెట్టేస్తాను నేను ఐ డోంట్ ఈవెన్ రీవిజిట్ ఇట్ అగైన్. సో నాకు ఏం గుర్తుండవు. నేను చదివేసి కూడా అయ్యో ఇది నేను రాసానా, నాకు కొంచెం వియర్డ్ ఫీలింగ్ ఉంటుంది. ఈ మధ్య ఆర్పి పట్నాయక్ గారి వాయిస్ లో మీ పోయం ఒకటి ఎస్ మీరు ఒకసారి అది వినిపిస్తే వినాలి. నేను పెట్టాలి అది, బికాస్ ఇట్ వాజ్ మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. అది మీరు ఇంగ్లీష్ లో రాస్తే తెలుగులోకి దాన్ని తెలుగులో ఆనంద్ శ్రీరామ్ గారు రాశారు. ఓకే. అండ్ ఆర్పి గారికి అది చాలా నచ్చింది. ఐ వాజ్ జస్ట్ అట్ స్టూడియో ఒక సాంగ్ కోసం, ఈ రైతుల సినిమా సాంగ్ కోసం ఆయన్ని నేను అప్రోచ్ అయ్యాను. సార్ ఒక సాంగ్ చేద్దామని మనం వీఆర్ సిట్టింగ్ ఇన్ స్టూడియో. నా పోయిటరీ బుక్ గిఫ్ట్ ఇచ్చాను సార్, ఇది నా పోయిటరీ బుక్. హీ వాస్ గోయింగ్ త్రూ ఇట్. ఇలా హీ జస్ట్ వెంట్ ఇన్ టు దట్, నేను జస్ట్ హియర్ దిస్ అని ఏదో చేస్తాను అనుకున్నాను సరదాగా. అంటే ఇట్ జస్ట్ 15 minutes ఇట్ జస్ట్ హ్యాపెన్ సో ఫాస్ట్ అండ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. సో దట్ వాస్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ వన్ ఫర్ షూర్. అయ్యో చాలా స్క్రోల్ చేయాలి నేను వీడియోస్లో. సెర్చ్ కొట్టండి. సెర్చ్ అంటే నా ఇన్స్టాలోనే ఉంది అది. ఓకే, విల్ లిజన్ టు దట్. రేణు దేశాయ్ గారు రాసిన పోయంని అనంత్ శ్రీరామ్ గారు దాన్ని తెలుగులో లిరిక్స్ రాస్తే దాన్ని ఆర్పి పట్నాయక్ గారు తన కంపోజిషన్లో ఆయన వాయిస్లోనే వినిపించారు. ఒకసారి ఆ పోయంని చూద్దాం, ఎంత బ్యూటిఫుల్గా రాస్తున్నారు. సో ఓకే, దే విల్ ప్లే ఇట్ ఆఫ్. వాళ్ళు ప్లే చేసేస్తారా? ఓకే, ఎడిటింగ్ లో ప్లే చేస్తారు. అండ్ యా మీకు బాగా నచ్చింది దొరికిందా? యా కెన్ ప్లీజ్. మరి అది కూడా పెట్టేద్దాం. ఈ వర్షంలో ఒక ధారగా కురుస్తోంది. I can't believe I've written these words. నీ జ్ఞాపకాల తునక నాంకసీమలో తారాడుతోంది. ఈ చల్లటి గాలి మా ఊరి పాటలను నా చుట్టూ తెరలుగా కడుతోంది. నా నిశ్శబ్దంలో నీ అలికిడి వింటున్నాను. నా నీడలో నిన్ను కనుగొంటున్నాను. ఈ ఎండమామి అన్వేషణలో పడింది ఓయాసిస్సు కోసం, ఓయాసిస్సు కోసం. కాలం నిన్ను దూరంగా ఉంచుతోంది, కన్ను నిన్ను దగ్గర కావాలంటోంది. పోరాటం భౌతిక జీవ శాస్త్రాల మధ్య పోరాటం. అదృష్టానికి అంతిమ తీరానికి మధ్య పోలిక. ప్రేమించడానికి వదులుకోవడానికి మధ్య పోలిక. నీకు నాకు మధ్య కూడా ఒక పోలిక. ఆఖరికి ఈ పోలికలు మిగిలిపోయాయి. అచ్చమైన ఆవేదనల్లా, అచ్చమైన వేదనల్లా. మంచిగా చేశారన్నా. సూపర్. మీ వర్డ్స్ని ఆయన వాయిస్లో రావడం ఎంత ఇలా చేసేసారు. యూజ్ సో ఫాస్ట్. ఐ స్టిల్ రిమెంబర్ వేర్ ఐ రోట్ దిస్ పోయం. వీ హడ్ గాన్ టు న్యూయార్క్. ఇట్లా కూర్చున్నాను, వర్షం పడుతుంది బయట. సో నేను ఇట్లా కూర్చొని ఇట్లా చూస్తున్నాను. ఆద్య నా ఒక ఫోటో తీసింది. ఆ ఫోటో చూసి ఈ పోయం వచ్చింది. సో దట్స్ హౌ ఐ రైట్ పోయట్రీ.
It's like the soft trickle of your memories. Like with the rain they come in. I was just looking. ఎక్కడో బయట వెళ్ళాలి, వర్షం పడుతుంది, కూర్చున్నాను, ఎప్పుడు ఆగుతుంది వర్షం, అట్లా చూస్తూ అది ఒక మంచి బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీసింది. ఆ ఫోటోతో ఇవి మొత్తం పోయం వచ్చింది. సో వెన్ పీపుల్ ఆస్క్ మీ హౌ డూ యూ రైట్ పోయట్రీ, ఐమ్ లైక్ ఐ హ్యావ్ నో క్లూ. Anything can trigger. A photograph triggers. Just a passing cloud will trigger something. So Rain will trigger. Rain will trigger. Yeah, beautiful. It's nice talking to you, Renu garu. Thank I wish you. you all the best. మీ OTT కి కానివ్వండి, మీ యాక్టింగ్ కి, మీ పోయట్రీ కి, Thank you. మీ డైరెక్షన్ కి, ఎవ్రీథింగ్ కి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you తరఫు so నుంచి much. We'll be doing more interviews for my Sure, farmers film. తప్పకుండా. I'm going to be asking all of your help. మన రైతుల సినిమా తప్పకుండా. అప్పుడు తప్పకుండా. రైతుల కోసం డెఫినెట్లీ మనం అందరు కలిసి ఒక మంచి చేయాలి. కాజ్ కోసం చేసేటప్పుడు ఎన్టీవీ ఎప్పుడు మీ 100%. తరఫున Yes, ఉంటుంది. yes. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.